హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మండే రోజు చేసిన వ్లాగు. ఈరోజు మా సార్‌కైతే స్కూల్ ఉంది గదా! స్కూల్ టైమింగ్స్ కంప్లీట్‌గా చేంజ్ చేసిండ్రు. మార్నింగ్ 10:30 నుంచి 3:00 వరకు స్కూల్ టైమింగ్స్. మా సార్ అయితే వెజిటబుల్ కట్ చేస్తాడు పొద్దున్నే. సారు ఏం చేస్తున్నావు? కూరగాయలు కట్ చేస్తాను. ఆ? కూరగాయలు కట్ చేస్తాను. ఏమేం కూరకు? దొండకాయ ఫ్రై చేస్తాను. ఓకే. కొంచెం పాలకూర పప్పు వండు. ఉమ్, పాలకూర కట్ చేస్తాను. ఉమ్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దలియా ఉమ్, దొడ్డులో ఉమ్. దొండకాయ కట్ చేస్తాను. టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 అవుతుంది. స్కూల్ ఎప్పటికి? 10:30. ఎందుకు అంత లేట్ ఈసారి? ఎప్పుడు పెట్టలే కదా 10:30కి? సార్ ఎట్లా పెడుతుంది? ఇంతకుముందు 9:30 వరకు పెట్టింది కానీ 10:30 ఎప్పుడు పెట్టలే. సార్ బాగా పెడుతుంది అంటే ఉహుం. సెలవులు ఇవ్వాలి కానీ ఇచ్చారు కదా. మాకు కాదు. ఆ? అవి కావు క్రిస్మస్ వింటర్ బ్రేక్ కాదు, అవి ఎక్స్టెండ్ చేయాలి ఇంకా అంటున్నాం. ఆహా. ఏడా వింటర్ బ్రేక్? ఇప్పుడు మన సెకండ్ వరకు ఇచ్చారు కదా. అవును. పద్ధతి ప్రకారంగా ఈ చలికి మనుషులు బయటికి వెళ్ళలేరు కాబట్టి ఒక 4-5 రోజులన్నీ ఎక్స్టెండ్ చేయాలి. అందుకే కదా ఇచ్చిండ్రు 9th క్లాస్ వరకు. 8th క్లాస్ టీచర్ల కన్నా గురించి మాట్లాడుతుంటే నువ్వు పిల్లల గురించి టీచర్లు ఏమన్నా చిన్న పిల్లలా? చెప్పు. కూరగాయలకు చలి పెడుతుంది, టీచర్లకు చలి పెడుతుందా? 3-4 వేసుకొని పోతారు, పాయింట్లు వేసుకొని పోతారు, సాక్స్లు వేసుకొని పోతారు, మఫ్లర్లు కట్టుకుంటారు. పోయినాక అలా రూమ్లో కూర్చోవడమే కదా. అయినా కూడా 9th 10th 11th 12th క్లాసులు చెప్పారు కదా. క్లాసులు చెప్పేటప్పుడు చల్లటి ఇగంగాలు వస్తుంది. ఏం కాదే ఇగంగాలు వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏమనుకుంటున్నాం అంటే కనీసం గవర్నమెంట్ ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి ఇంకొక వారం రోజులు సెలవులు ఇయ్యాలి. ఇయ్యాలి. మంచిగా టీచర్లు ఇంటికాడ ఉండాలి, పిల్లల చదువు ఆగం కావాలి. ఎందుకు పేరెంట్స్ ఇంటికాడ నేర్పుకుంటారు కదా. పేరెంట్స్ నేర్పిస్తే మరి ఇంకా స్కూల్ పంపించేది లాభం. ఈ రివిజన్ అయితే సెకండ్ సెమిస్టర్ రివిజన్ అయితే 10th 12th అట్లా బోర్డ్ ఎగ్జామ్ స్టడీ అవర్ నడుస్తుంది. స్టడీ అవర్ అంటే మీరు స్టడీ అవర్ మెయింటైన్ చేయాలి. ఇంటికాడనే దాన్ని ఏమంటే స్టడీ లీవే కదా, వాళ్ళు ఇంటికాడ చదువుకుంటారు. 9th 11th మేము మేనేజ్ చేసుకుంటాం, దానికి లేదు. కానీ ఈ ఇగంగాలకి ముగ్గు ఆరుతుంది, కళ్ళు మంతుంది, టీచర్ల బాధ చెప్పలేకుంటున్నాయి. అమ్మో, ఇంత బాధ ఉన్నప్పుడు నీకు తెలియదు. సరే, పొద్దుగా కూరగాయలు వస్తున్నావు, వండుతావా? నేను కూర ఉండే కానీ జస్ట్ మీకు హెల్ప్ చేసుకోవచ్చు. నీ అంతా నువ్వే వస్తున్నావు, నేను చెప్తే వస్తున్నావు. ఇక నేను నా గురించి తెలుసుగా, నువ్వు బాధపడితే నేను చూడలేనే, నా గుండె కరిగిపోతుంది. ఏ చూపి కరిగిన గుండె చూపి ఒకసారి. చలికాలం ఎట్లా కరుగుతుంది? ఎండాకాలం అంటేనేమో నీళ్ళు అయితే చూపించచ్చు, గడ్డ కడుతుంది బయట, గుండె గడ్డ కట్టినట్టే ఉంటుంది కదా. ఇప్పుడు కరిగింది అన్నావు కదా, కరుగుతుంది అంటే ఫీల్ అన్నట్టు నేను అనేది. సరే, రోజు పొద్దుగా లేచి ఇంట్లో పని చేసి 10:30కి స్కూలు, ఇంట్లో పని చేసి స్కూల్కు పోతా. కానీ నువ్వు కూడా ఇప్పుడు నాకు ముఖాన్ని వచ్చినప్పుడు ప్రిన్సిపల్ మేడం చెప్పు, ఈ హాలిడేస్ చలికాలం కదా, చలికాలం హాలిడేస్ ఏం మేడం సెలవులు ఇవ్వాలి కదా, డిమాండ్ చేస్తున్నాం మన తరఫున. సెలవులు ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. చూసిండ్రు కదా మా సారు కూరగాయలు కట్ చేసుకుంటా ఎట్లా చెప్తుండో ఏమేమి వండాలి అని చెప్పి. రోజు వాళ్ళు ఆర్డర్‌లు ఇయ్యడం, మనం చేసి పెట్టడము. ప్రతి ఒక్క హౌస్ వైఫ్‌కి ఇదే రొటీన్ వర్క్ ఉంటది కదా! ఈరోజు ఏమేమి చేయమన్నారంటే ఫస్ట్ ఉప్మా చేయమన్నారు. తర్వాత ఇంకోటొచ్చేసేమో పాలకూర పప్పు, దొండకాయ ఫ్రై. ఎట్లైనా తనకి 10:30కి కదా స్కూలు. వెజిటబుల్స్ కట్ చేయమనైతే చెప్పాను. అప్పటికి తను లేచింది 8కి లేచిండు. లేవగానే వాటర్ తాగి వెజిటబుల్స్ అయితే కట్ చేస్తుండు. ఇక్కడ ఎంత చలి పెరిగిందంటే బయట అడుగు పెట్టి ఒక 10 నిమిషాలు ఉండాలన్నా గూడా ప్రాణం పోతుంది. అంత చలిగా ఉంది. అందుకనేమో స్కూల్ టైమింగ్స్ అయితే 10:30కి చేంజ్ చేసిండ్రు. ఇదే వింటర్‌లో ఫస్ట్ టైమ్ ఇట్లా మరీ ఇంత లేట్‌గా ఉండడం. ఎప్పుడైనా సరే 9:30 వరకు స్కూల్ స్టార్టింగ్ పెట్టిండ్రు కానీ ఈసారే 1 అవర్ లేట్ ఎక్కువ పెట్టిండ్రు. తర్వాత 3:00 వరకంట. 10:30 అంటే అప్పటికి ఇంకా మనకు సగం డే అయిపోయినట్టు ఉంటది గదా! మార్నింగ్ వర్క్‌తోని. అప్పుడు స్టార్ట్ అయితే స్కూలు. చూస్తున్నారు కదా! నేనైతే బయట ఊకేటప్పుడు చెవులల్లకి గాలి పోతుంది. అసలు నేను
అక్కడ ఎంత అంటే ఒక 2 మినిట్స్‌లో టక టక ఊకేసి లోపలికైతే వచ్చేసాను. ఇక మా సారయితే వెజిటబుల్ కట్ చేస్తున్నాడు గదా! ఇప్పుడేందంటే పాలు గూడా వేడి జేసి పక్కన పెడుతున్నా. ఎందుకంటే ఈ పాలు నేను ఎట్లాగో చలి పెడుతుంది గదా! మస్తు చలి ఉంది. ఇక ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం ఏముందని జెప్పేసి బయటనే పెట్టినా. అందుకే మార్నింగ్ లేవగానే మిగిలిన కొన్ని పాలనైతే వేడి చేసిన. ఇక మా సారేమో మంచిగా కూరగాయలైతే కట్ జేసిండు గదా! ఇక నేనే చెప్పిన రోజు ఎట్లాగో 10:30కి గదా! మార్నింగ్ లేసి నేను పని జేసుకుంటే ఇట్లా కూరగాయలు కట్ జేస్తే కొంచెం వంట తొందరగా అయితది. పని గూడా తొందరగా అయితదని నేను మా సార్‌కి జెప్తే మా సార్ గూడా సరే అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు 10:30 వరకు ఆళ్ళు ఇంట్లోనే ఉంటే మనం అక్కడక్కడనే టిఫిన్ దగ్గర వాళ్ళకి టిఫిన్ పెట్టడము, తర్వాత ఇంకా పిల్లల స్నానాలు అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు జనవరి 8 వరకు మా సార్‌కి స్కూల్ లేదు గదా! సారీ పిల్లలకి స్కూల్ లేదు గదా! ఇగ ఎట్లా అంటే పొద్దుగాల 7 గంటలకు హీటర్ స్విచ్ చేస్తే మా సారు స్నానం చేసేదాకా అవి మసిలి, మసిలి పొగలెళ్ళినంక ఆయన స్నానం చేస్తారు. మాకు ఆయన పోయినంకనే మళ్ళా మా కోసం నీళ్ళు కావాలంటే ఒక 1 ½ అవర్ అట్లా వెయిట్ చేస్తా గానీ, ఒక బకెట్ నీళ్ళు మంచిగా వేడైతలేవు. ఇగ మేమందరం స్నానం చేసుకునే వరకు మధ్యాహ్నం 12:30 వరకు టైం అయితే అవుతుంది. ఇగ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఎట్లాగో పిల్లలకి గూడా రేపటి నుంచి ఒకవేళ స్కూల్ స్టార్ట్ అయితే 10:30 వరకే స్టార్ట్ అయితది గదా! ఆ 10:30 వరకు పిల్లలు పోయేలోపుగానే టిఫిను, తర్వాత మధ్యాహ్నం లంచు, అన్నం అంటే తర్వాత వండుతాం. ఏమన్నా కూర, తర్వాత ఇంట్లో పని 10:30 వరకి కంప్లీట్ చేయాలని చెప్పేసి నేననుకుంటున్నాను. మరింకా ఎల్లుండి నుంచి ఎట్లయితదో. ఈరోజు మార్నింగ్ లేవగానే మా దేవుడు చాలా ప్రశాంతంగున్నాడు. మా దేవుడు అంటే మా సారు నిమ్మలంగా కూరగాయలు కట్ చేసుకుంటా ఆయనకు నచ్చినవి లేకపోతే వీడియోస్ పెట్టుకొనైతే చూస్తున్నాడు. ఇగ ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు నాకెందుకో నా కోరికలన్నీ తన ముందు పెట్టాలనిపించింది. ఎందుకంటే రోజు చెప్పినా గూడా వినరు గదా! ఎప్పుడో ఒకసారి అడిగితేనన్నా కొంచెం ఆలోచిస్తారు గదా! మీ అందరికి తెలుసు కదా! నేను కూడా ఈ మధ్య కాలంలో ఒక 4, 5 రోజుల పైనుంచే రింగ్ లైట్ బటన్ వర్క్ చేస్తలేదని నేను చాలా సఫర్ అవుతున్నాను. ఆ రింగ్ లైట్ బటన్ ఏమైందంటే అక్కడ వైర్ కట్ అయిందో లేకపోతే ఏంటో తెలీదు కానీ ఆ బటన్ అస్సలు ఆన్ అవ్వట్లేదు. ఇగ నేను చాలా విసిగిపోయాను. నాకేమో ఇంట్లో లైటింగ్ లేకపోతే వీడియో మంచిగా నేను రికార్డ్ చేయలేకపోతున్నాను. ఇంట్లో పొద్దుటినుంచి నైట్ వరకు చాలా పనులు చేస్తాం గదా! అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలంటే నాకు లైటింగ్ ఉండాలి. లైటింగ్ లేకపోతే మనకు కూడా వీడియో మీద ఇంట్రెస్టే ఉండదు. పైగా వింటర్ అంటే ఏంటిది 24 గంటలు ఆ కిటికీలు, ఆ డోర్లు అన్నీ క్లోజ్ చేసే ఉంటాయి. ఇగ ఈ ట్యూబ్ లైట్‌లేసినంత మాత్రాన లైటింగ్ అనేది వస్తలేదు. మొన్నటిదాకా మంచిగా రింగ్ లైట్ అయితే పనిచేసింది. కానీ ఇంక నుంచి అదైతే పనిచేస్తలేదు. ఇగ నాకే భయమైతుంది. వీడియోస్ అన్నీ ఎక్కడ అయిపోతాయో, అసలు ఏంటి అని చెప్పేసి. ఇగ నేను మొన్న తీసుకున్న రింగ్ లైట్ ఉంది కదా! అది ఒక 5, 6 నెలలు వర్క్ చేసినట్టుంది. అదేమో సరిగ్గా పనిచేస్తలేదు. ఇగ మా సార్‌ని నేనెప్పటినుంచో అడుగుదాం అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నాను. ఇగ అట్లా ఆలోచించి ఈరోజు పొద్దునైతే నేనడిగాను. రింగ్ లైట్ పనిచేస్తలేదు గదా! వీడియో తీసుకోవడం ఇబ్బందయితుంది. కొంచెం కొత్త రింగ్ లైట్ కొనిస్తావా? అని జెప్పేసి మా సార్‌ని అడిగాను. ఎందుకంత నిదానంగా అడిగానంటే, నేను మొన్న తీసుకున్న రింగ్ లైట్ వచ్చేసి డిజిటెక్ 14 సీనో 12 సీనో అది లైట్ కెపాసిటీ అనుకుంటా. అయితే అది 1200 ప్రైజు. ఆ 1200 అంటే నాకు చాలా ఎక్కువ. మీ అందరికీ తెలుసు గదా! మనం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్‌లకి 1200 కాదుగా రూ. 100 అయినా గూడా చాలా ఎక్కువ. మనకెక్కడి నుంచొస్తాయి చెప్పండి? ప్రతి చిన్నదానికి, పెద్దదానికి వాళ్ళని అడుగుతేనే వాళ్ళ సపోర్ట్‌తోనే మనం ముందుకైతే పోతాము. ఇక నేనైతే మా సార్‌ని రింగ్ లైట్ అడిగాను. సో, ఇంకా అది పాత రింగ్ లైట్ పనిచేస్తలేదు కాబట్టి కొంచెం మంచి క్వాలిటీ రింగ్ లైట్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే క్వాలిటీ లేనివి మనం పైసలు పెట్టినా గూడా ప్రోడక్ట్ పోతది. అది పని చేయదు. మనకు పైసల నష్టం గూడా వస్తది కాబట్టి, ఒక మంచిది స్టాండర్డ్ రింగ్ లైట్ కొనివ్వు అని జెప్పేసి అడిగిన మా సార్‌ని. అడిగితే మా సార్ అన్నారు గదా! సరే అన్నారు. అన్న తర్వాత నేనేమని అనుకుంటున్నా అంటే, నా దగ్గర ఒకటి రింగ్ లైట్ స్టాండ్ ఉంది గదా! ఇప్పటిది. స్టాండ్ ఒద్దు. ఓన్లీ రింగ్ లైట్ మాత్రమే తీసుకుందామని అనుకుంటున్నాను. అయితే నేను మా సార్‌ని ఏ రింగ్ లైట్ అడిగానో గూడా మీకు చూపిస్తాను. ఇగో మనము ప్రైజ్‌లు ఎక్కువున్నప్పుడు చాలా ఆలోచిస్తాం గదా! ఇగో చూస్తున్నారు కదా! నేనైతే పైన ఉన్న రింగ్ లైట్ అయితే అడిగాను. అది 2749 రూపీస్ ఉంది గదా! అయితే నా దగ్గర పాతది రింగ్ లైట్‌ది స్టాండ్ ఉంది కాబట్టి లైట్ ఒక్కటే కొనుక్కుంటే సరిపోతది అన్నట్టుగా అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కిందిదొచ్చేదేమో రింగ్ లైట్ విత్ స్టాండ్ అదొచ్చేసి 3500 ఉంది గదా! అందుకే ఇంక అది 2000 అబోవ్ ఉంది కాబట్టి నేను మా సార్‌నయితే
అడిగాను. కొంచెం రిక్వెస్ట్ చేస్తే మా సార్ అన్నాడు గదా! ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ లోపయితే చూద్దాం అని జెప్పేసి మా సార్ అన్నాడు. ఇక అదొక్కటే కాదు చాలానే అడిగాను. నేనేమేమి అడిగానో అన్నీ మీకు జూపిస్తాను. నాకు ఎప్పటినుంచో కుకింగ్ చేసుకోవడానికి ఒక మంచి కుక్కర్ అయితే తీసుకోవాలనుకున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయముందుకు గూడా కొంచెం క్యాప్ అనేది ఓపెన్‌గా ఉండేటట్టుగా తీసుకోవాలనుకున్నాను. కానీ మా సార్ ఒకరోజు సడెన్‌గా క్యాంటీన్‌కెళ్ళి ఒక కుక్కర్ అయితే తీసుకొనొచ్చిండు. అది 5 లీటర్స్ కుక్కరు. అది లిడ్ ఎట్లుంటదంటే లాస్ట్‌కి ఒక కుండ షేప్‌లాగా ఉండేసి కొంచెం ఉంటది. అది చాలా బరువు ఉంటది. మస్తు వెయిట్ ఉంటది. ఏమన్నా నేను ఆ కుక్కర్‌లో వండేటప్పుడు వీడియో రికార్డ్ చేసుకోవాలి అంటే నా ఫోను తీసుకెళ్ళి డైరెక్ట్‌గా కుక్కర్‌లోనే పెట్టాల్సొస్తుంది. అంటే మొత్తం పైనుంచి పెట్టాల్సొస్తుంది. అలా పెట్టడం వల్ల మనం కుకింగ్ చేసేటప్పుడు కొంచెం ఎట్లుంటది, మనం కెమెరా అనేది దగ్గరికి పెట్టినామనుకో కుక్కర్ కోసము, కర్రీ కోసం మీకు చూపిద్దామంటే నా కెమెరా ఖరాబయితది. అలా అని చెప్పేసి నేను దూరం నుంచే చూపిస్తాను కదా! అలా కాకుండా కొంచెం ఓపెన్ లిడ్ ఉన్న కుక్కర్ తీసుకున్నామనుకో పప్పు వండుకోవచ్చు. దాంట్లోనే కొన్ని కర్రీస్ గూడా వండుకోవచ్చు. పప్పు గూడా ఉడకబెట్టుకొని చారయితే జేసుకోవచ్చు గదా! అందుకే నేనైతే అలా ఆ కుక్కర్‌ని తీసుకోవాలనుకుంటున్నాను. ఆ 2 కుక్కర్ సెలెక్ట్ చేశాను. మీకు అది కూడా చూపిస్తాను. నాకైతే ఈ కుక్కర్ చాలా బాగా నచ్చింది. ఇది ప్రెస్టేజ్ కంపెనీది. 2000 అబోవ్ ఉంది కదా! మళ్ళేంటంటే 2 లీటర్స్ కెపాసిటీ. నాకు ఆ కుక్కర్ అయితే చాలా బాగా నచ్చింది. అదే తీసుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడే రింగ్ లైటు, మళ్ళా 2000 పెట్టి కుక్కర్ అంటే మళ్ళా మా సార్ తిడతాడు అని చెప్పేసి వేరే చిన్న కుక్కర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కుక్కర్ ప్రైస్ వచ్చేసి 900 ఉంది. 2000 కన్నా 900 చాలా తక్కువ కదా! సో, ఇది కూడా 2 లీటర్స్ కెపాసిటీ. కానీ ఈ కంపెనీ మంచిదో కాదో నాకు తెలీదు. నేనైతే ఈ కుక్కర్ కొనివ్వమని మా సార్‌నయితే అడిగాను. ఒకటి రింగ్ లైట్, నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ అడిగాను. ఇక మూడోదేం అడిగానంటే ఎప్పటినుంచో ఇలాంటిది మంచిగా లిడ్డున్న కడాయి తీసుకోవాలని చెప్పి, ఆ కడాయిలో కుకింగ్ చేసి మీ అందరితో వీడియో షేర్ చేసుకోవాలని ఎప్పటినుంచో అని అనిపిస్తుంది. నా దగ్గర ఉన్న ఓల్డ్ కడాయి ఉంది గదా! అది కొంచెం వీడియోలో అంత మంచిగా కనిపిస్తలేదు అని చెప్పేసి ఇందాక చూపించిన 2 పాన్స్ అయితే తీసుకోవాలనుంది. ఇవి కూడా మా సార్‌ని అడిగాను. వాటి ప్రైస్ వచ్చేసి 1400 ఉన్నాయి. ఇవి నా ఒక్కదాని కోసం కాదు కదా! ఇంట్లో కోసమే అడుగుతున్నాను కాబట్టి మా సార్ అయితే కొంచెం ఆలోచించాడు. ఇంకొకటి ఫోర్త్ ప్రొడక్ట్ గూడా ఉంది. ఇలా మినీ ఇడ్లీ ప్లేట్స్ అయితే అడిగాను. ఇదొకటి ఆప్షనల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది అవసరం లేకపోయినా గూడా పెద్ద ఇడ్లీలు చేసుకోవచ్చు గదా! చిన్న చిన్న ఇడ్లీ చేసి పెడితే పిల్లలు మంచిగా తింటారని చెప్పేసి ఈ ప్లేట్లు క్యూట్‌గా, ముద్దుగా అనిపించినాయి కాబట్టి ఇవి కూడా తీసుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ ప్రొడక్ట్స్ నేను మా సార్‌నయితే అడిగాను. ఉంది గదా! ఈ క్లిప్ ప్రైస్ వచ్చేసి రూ. 238 నాకెట్లా పే చేయాలి? ఇది 200 అయితే 200 రూ. 38 సారీ 200 తర్వాత ఏం చేయాలంటే నువ్వు 200 తీసుకున్న తర్వాత 38 ఎట్లా పే చేయాలో చూడాలి. ఫస్ట్ 30 ఎట్లా పే చేయాలో చూడాలి. ఆ తర్వాత 38 పే చేయాలి. రూ. 238 నువ్వు ఎట్లా పే చేస్తావు నాకు? నేను మా సార్‌ని ఏమేం కోరికలు కోరుకున్నానో అవన్నీ మీతో చెప్పుకుంటూనే నా డైలీ రొటీన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇగ పొద్దునైతే ఉప్మా రవ్వ చేసిన తర్వాత మళ్ళా దొండకాయ ఫ్రై చేసిన, పాలకూర పప్పు వండేసి, అన్నమైతే వండేసి పిల్లలిద్దరూ అన్నం తిన్న తర్వాత నేను గూడా అన్నం పెట్టుకొని తినేస్తున్నాను. తిన్న తర్వాత ఇంగ విషమని కనేని కొద్దిసేపు చదివించిన తర్వాత ఇగ విషమకైతే కౌంటింగ్ అయితే నేర్పించాను. ఈవినింగ్ 5:30కి మిర్చి బజ్జీ అయితే చేస్తున్నాను. ఇగ నేను మా సార్‌ని అవి 4 ప్రొడక్ట్స్ అడిగాను గదా! ఒకటేమో రింగ్ లైటు, తర్వాతొచ్చేసేమో కుక్కరు, తర్వాతొచ్చేసేమో 2 గిన్నెలు, మళ్ళా తర్వాతొచ్చేసేమో మినీ ఇడ్లీ ప్లేట్స్ అయితే అడిగాను కదా! ఇగ మళ్ళా లాస్ట్ వచ్చేసి ఏంటి అంటే, నేను బయట ఇప్పుడు వింటర్‌లో కడిగి అలికి ముగ్గేయలేకపోతున్నాం కదా! ఇక్కడ చాలామంది బయట ట్యాప్స్ అయితే పెట్టించుకున్నారు. అయితే అది కూడా మాకు వేరే సార్ వాళ్ళ ఇంటికాడ చూసినప్పుడు ఐడియా వచ్చింది. వాళ్ళలాగా మేము కూడా డైరెక్ట్ బాత్రూమ్ నుంచి బయటికి ట్యాప్ అనేది పెట్టుకుంటే, బయట చెట్లకు నీళ్ళు పోసుకునేటప్పుడు గానీ, కడిగేటప్పుడు గానీ చాలా ఈజీ అవుతది కదా! అని చెప్పేసి, నేను కూడా మా సార్‌ని బయట ట్యాప్ పెట్టియమనైతే అడిగాను. ట్యాప్ పెట్టియడానికి గూడా ఖర్చవుతది గదా! ఎందుకంటే ప్లాస్టిక్‌వి పైపులు కొనుక్కరావాలి. మళ్ళా తర్వాత బయట మనం కడగడానికి ఇంకొక పైప్ తెస్తా అని మా సారే అన్నాడు. ఆ పైప్ తీసుకురావాలి. మళ్ళా పని జేసిన వాళ్ళకి రూ. 1000 1500 ఇయ్యాలి గదా! అది గూడా ఖర్చుతోని కూడుకున్న పనే. అంతా కలిపి 2000 3000 అయితది. ఇక ఇంకోటేంటి అంటే అక్కడ నేను ముగ్గేసే దగ్గర రోజు పగిలినట్టు ఉంటది గదా! ఆడేందంటే మామిడి చెట్టు, పనస చెట్టు ఉండడం వల్ల
వేర్లతోని అక్కడ సిమెంట్ ప్లాస్టింగ్ ఉంటది. అవంతా పగిలిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే అది గూడా మొత్తం ఈవెన్‌గా లేదు. ఒకవైపు హైట్‌గా, ఒకవైపు హైట్ తక్కువగా అని అనిపిస్తది గదా! ఎట్లాగో నేను ఆడ మంచిగా ముగ్గేసుకుంటున్నా గదా! చూడడానికి గూడా మంచిగుంటే బావుంటది వీడియోలా అన్నట్టుగా అయితే నేను మా సార్‌ని అక్కడ మంచిగా ప్లాస్టరింగ్ చేయించమని అడిగాను. అది కూడా పైసలతోని కూడుకున్న పనే గదా! ఈరోజైతే నేను చాలా కోరికలు ఒక భక్తురాలిగా మా పతి దేవునికైతే విన్నవించుకున్నాను. అన్నిటికి చూద్దాం, చూద్దాం అనైతే అన్నారు గానీ, ఒక్కటి కూడా వెంటనే చేస్తానైతే అనలేదు. తర్వాత అనిపిచ్చింది తనే జేస్తాడు. ఎందుకంటే, మళ్ళా నాతోని ఈవినింగ్ డిస్కస్ చేసిండు. ఇట్లా పైపు కొనుక్కొచ్చిస్తా, ఇంకోటి ప్లాస్టిక్ పైప్ తీసుకొస్తా అని చెప్పేసి చెప్పిండు. సో, ఇగ నేను పొద్దున కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారు అని చెప్పేసి ఒక ఆశ అయితే వచ్చింది. కానీ అన్నీ ఒకేసారయితే అవ్వవు. ఎందుకంటే, అన్నీ ఒకేసారి జేయాలంటే కొంచెం కష్టమైతది గదా! ఫస్ట్ ఏంటి అంటే ఇంక నేనేమడిగానంటే, ఈ కుక్‌వేర్స్ ఉన్నాయి గదా! అవి కొంచెం తక్కువ ప్రైస్‌లో ఉన్నాయి. అవి కంప్లీట్ చెయ్యి అని చెప్పి నేను మా సార్‌నయితే అడిగాను. మరి మా సారు అవి నాకు కొనిస్తారో లేదో గూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి నేను చూపించిన ఈ ప్రొడక్ట్స్‌లలో మీకు ఏం నచ్చాయో గూడా కామెంట్ చేసి చెప్పండి. వాటి రివ్యూస్ గూడా మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇగ నేనైతే మా సారు పొద్దున్నుంచి నా కోరికలన్నీ విన్నాడు కదా అని చెప్పేసి తను అడిగిన మిర్చి బజ్జీ అయితే జేస్తున్నాను. తనైతే ఎక్కడో ఇది తిన్నారంట మిర్చి బజ్జీ. సిటీలోనే తిన్నారంట. ఒకటి బార్ షాప్‌లోనో పక్కన ఏదో చెప్పిండు. అయితే అక్కడ ఎట్లా చేసిండ్రు అనంటే కొంచెం ఆ ఫిల్లింగ్‌లో కొంచెం సాస్ అయితే యూజ్ చేసి చేసిండంట. మా సార్ అయితే ఒక ప్రాసెస్ చెప్పిండు. ఇక నేను అదే ప్రాసెస్‌లో మిర్చి బజ్జీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం వేయించిన వాము, తర్వాత వేయించిన జీలకర్ర అది పొడి చేసి దాంట్లో కొంచెం సాల్ట్ ఏసుకొని, సాస్ ఏసుకొని మంచిగా పేస్ట్‌ని అంతా కలిపేసుకొని పంపింగ్ బ్యాగ్‌లోకి వేసుకొని ఆ మిరపకాయలలో అయితే ఫిల్ చేశాను. తర్వాత పిండయితే కలుపుకున్నాను. పిండి కలుపుకున్న తర్వాత అది ఫిల్ చేసిన బజ్జీలకి అదే మిరపకాయలతోని బజ్జీలయితే వేస్తున్నాను. చూస్తున్నారు గదా! అసలెంత మంచిగొచ్చినాయంటే చాలా ప్రొఫెషన్‌గా అనిపించినాయి. ఇలా పిండిలో బజ్జీ పెట్టి తీస్తుంటే ఆ పిండి మొత్తం బజ్జీకి చుట్టూరా కోటింగ్ అయితే అయ్యింది. ఎంత మంచిగా వచ్చినాయో బజ్జీలు. నేనే నమ్మలేకపోయాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇలా ఆయిల్‌లో వేయగానే కొంచెం బజ్జీలలో నుంచి ఆ పొడి అనేది ఇట్లా కొంచెం మనకు బయటికొస్తది గదా! ఫ్రై అయ్యేటప్పుడు. అది రావడం వల్ల ఆయిల్‌లో కొంచెం ఆ పొడి స్ప్రెడ్ అయ్యి ఆయిల్ అంతా కొంచెం బ్లాక్‌గా అయిపోయింది. కానీ మిర్చి బజ్జీలో టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ఇగో జూస్తున్నారు గదా! నేను ఫస్ట్ 5 బజ్జీలయితే వేయించాను. ఇగో ఇక్కడ ఇట్లా బజ్జీ నుంచి ఆ పొడి అనేది బయటికి రావడం వల్ల ఆయిల్‌లో స్ప్రెడ్ అయ్యి ఆ పొడి గూడా ఫ్రై అవుతూ ఉంటదిగా. అందుకే కొంచెం ఇలా బ్లాక్ కలర్‌లోకి వస్తుంది ఆయిలు. కానీ ఈ బజ్జీలయితే చాలా టేస్టీగా ఉన్నాయి. చూస్తున్నారు గదా! ఎంత మంచిగా పిండి గూడా కోటింగ్ అయిందో. ఇక వీటిని గూడా పక్కకు తీసి ఇంకోసారి మళ్ళీ మిర్చి బజ్జీ అయితే వేస్తున్నాను. దూరం నుంచి చూపిస్తే మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో అని చెప్పేసి దగ్గర నుంచి చూపిస్తున్నాను. బజ్జీ వేయగానే మంచిగా ఇట్లా ఆయిల్ పైకొచ్చేసి ఎంత మంచిగా పొంగిపోతుందో అసలు ఈరోజు నేను చేసిన మిర్చి బజ్జీలు ఎంత బాగొచ్చినాయంటే, ఎప్పుడు ఇంత పర్ఫెక్ట్‌గా రాలేదు. ఇంకోసారి అయితే ఈ ప్రాసెస్ అంతా షార్ట్ వీడియోలో చూయించాలని నేననుకుంటున్నాను. ఇక చూస్తున్నారు గదా! ఈ మిర్చి బజ్జీలు, తర్వాత కన్నయ్య కోసం పొటాటో, ఇంట్లో ఒక బనానా గూడా ఉంది. ఆ బనానా బజ్జీలయితే జేసి, ఇలా అయితే పొడి ఎట్లా చేసినా అంటే కొంచెము మిరియాల పొడేసుకొని, దాంట్లోనే ధనియాల పొడి, కొంచెం సాల్టేసుకొని పొడి గూడా జేసిన. ఇగ మా సార్‌కయితే పెట్టేసిన మిర్చి బజ్జీ. కారం ఏందనుకో చేతులు ఉంచమని చెప్పినా. సార్ ఎట్లుంది సార్? సూపర్ ఉంది. నిజంగా? నిజంగా సూపర్ ఉంది. అవునా? వామ్మో! నీకు నచ్చిందంటే మస్తు హ్యాపీ. నువ్వు చెప్పినట్టే చేసినా? వర్కౌట్ అయింది. బావుందా? నీ ప్లేట్లో తింటే చెప్పు కారం. హుహు. చాకు నీకెందుకు చాకు? చెప్తా.
నేను గూడా బజ్జీ టేస్ట్ చేసిన తర్వాతనే నాకర్థమైంది. బజ్జీలయితే సూపర్ టేస్ట్ ఉన్నాయని జెప్పేసి. మనం ఇంటికాడ బయట అప్పుడప్పుడు బండి మీద బజ్జీలు తింటాం గదా! కొన్ని కొన్ని సార్ల ఆ బజ్జీల ఫ్లేవర్ మిస్ అవుతాము. తినాలి, తినాలి అని క్రేవింగ్స్ ఒస్తాయి గదా! అమ్మ గూడా మంచిగా మిర్చి బజ్జీ అయితే జేస్తది. దాంట్లో చింతపండు, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం ఓమ, జీలకర్ర ఇది దంచి పేస్ట్ లాగా పెడతది. ఇగ అప్పుడు గూడా నేను బాగా ఇంటికెళ్ళినప్పుడు బజ్జీలు తింటాం గనుక అప్పుడప్పుడు మిర్చి బజ్జీలు మంచిగా టేస్టీగా తినాలనిపిస్తది. ఈరోజు ఆ క్రేవింగ్స్ అయితే పోయినాయి. ఒక్కటే సిట్టింగ్‌లో అసలు మా సారే మస్తు బజ్జీలు తిన్నాడు. నేను రెండే 2 తిన్నా తెలుసా! ఆయన ఫాస్ట్ ఫాస్ట్‌గా తింటుండని చెప్పేసి నేనింకా నాకు వద్దు, నాకు సరిపోయినాయి అని చెప్పేసి చెప్పి మా సార్ కడుపు నిండా తినేదాకా నేను అట్లనే కూర్చున్నాను. ఇగ మేమందరం మిర్చి బజ్జీ తిన్న తర్వాత ఇక తెలుసు కదా! మొన్న సండే రోజు మిల్కీ బాదం కేక్ జేసినా గదా! రోజు 2, 3 పీసెస్‌గా అయితే తింటూ ఉన్నాము. చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఈ కేక్‌నైతే మేము. ఇక ఈరోజు గూడా 3 పీసులయితే తీసుకున్రు. ఇక ఒకటేమో మా సార్‌కి, ఒకటేమో విషమ్మకి, ఒకటేమో కన్నయ్యకి. ఇగ నేనంటారా కొంచెం తింటే తింటాను. లేదు అంటే వాళ్ళు తింటే సరిపోతదిలే అన్నట్టుగా నాకనిపిస్తది. అన్నీ నాకు కడుపు నిండా స్పెషల్‌గా తినాలనిపియదు. ఇగ చూస్తున్నారు గదా! ఈ 3 పీసులు. రేపు 7, 8, 9 అంతవరకు రావాలి అని చెప్పేసి నేనే కౌంట్ చేసి ఇక ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టినా. ఇక తిన్న తర్వాత అప్పటికే ఇంట్లో పనంతా చేసుకునే వరకు 9 అయింది. కన్నయ్యకి బాగా చడితయింది. ఇక తనకైతే నెప్లైజర్ పెట్టినా. ఇగ ఈరోజు నేను మా సార్‌ని కోరుకున్న కోరికలు అన్ని ప్రొడక్ట్స్ నాకు మా సార్ కొనియాలి అని చెప్పేసి మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకొని మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్. హ్మ్. దీని పేరేంటిది? నెప్లైజర్. ఎట్లా చేపిస్తుంది? ఇట్నే వస్తది. तुमक तुमक जाने हमें दिलाए तुमक तुमक जाने हमें दिलाए तुमक जाने हमें दिलाए तुमक जाने हमें दिलाए ముక్కుకు పోయింది. तुमक जाने ఆ. हमें दिलाए तुमक जाने हमें అయ్యో ఊడిపోతుంది. ఇట్లా పెట్టుకో. तुमक जाने हमने दिलाए तुमक जाने हमने दिलाए तुमक जाने